హాయ్ బ్రో. అన్న హాయ్. గేమ్ చేంజర్ మూవీ చూసారా? చూసాను ఎలా ఉంది అన్న. నేను సెకండ్ షోకి వెళ్ళాను, 7 to 9 చూసాను ప్రసాద్ ఐనాక్స్లో. నేను చాలా ఇంట్రెస్ట్గా యాజ్ ఎ మెగా ఫ్యాన్గా, రామ్ చరణ్ డయర్ ఫ్యాన్గా సినిమాకి వెళ్ళిన. సో నాకు అనిపించింది ఫస్ట్ హాఫ్ ఓకేనా, సెకండ్ హాఫ్ వచ్చాక చాలా నిరాశపడ్డాను నేను. అంటే నేను అనుకున్న రేంజ్లో లేదు అనే ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ సాంగ్స్, మన జరగండి సాంగ్ అని, మన ఏంటంటే సాంగ్ ఉంటుంది కదా రామచ్చ సాంగ్ అని, అక్కడి వరకు ఓకే. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అరే కొత్తగా స్టోరీ ఏం మరలట్లేదు అని రొటీన్గా అన్ని సినిమాలకి వెళ్ళి సేమ్ ఒకే ఒకడు భారతీయుడు సేమ్ స్టోరీస్ రిపీట్ చేశాడంట. అంటే మిక్స్ చేసిన ఫీలింగ్ అయితే కలిగిందన్న. అంటే మేము ఏమనుకున్నా అంటే రామ్ చరణ్ అంటే కొత్త స్టోరీ, ఒక గ్లోబల్ స్టార్ తాను కాబట్టి ఒక డిఫరెంట్ స్టోరీ తీసుకుంటాడేమో అనుకున్నా. సేమ్ ప్లాట్లో నార్మల్గా వెళ్ళిపోయిన స్మూత్గా అనిపించింది. యాజ్ ఏ కామన్ ఆడియన్స్ కాకుండా యాజ్ ఏ ఫ్యాన్స్గా మాకు నచ్చుద్ది. కానీ చాలామంది ఎక్కువ స్కోప్ నచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే అరే అలా చూసిన స్టోరీసే కదా, కొత్తగా ఏముంది అన్న ఫీలింగ్ వస్తుంటాం. భరత్ నేను చూసాము, మన బెంగాల్ టైగర్ చూసాము. అంటే హీరో వాళ్ళు ఒక మంచి పని కోసం పార్టీ పెడతారు. ఆ పార్టీ మొత్తం పొలిటికల్ పార్టీ అన్న, మొత్తం రాజకీయ చుట్టూ తిరుగుతుంది సినిమా మొత్తం. ఒక పార్టీ పెడతారు, పార్టీలో ఒకడు వెన్నుపోటు పడుతాడు, తన హీరో చనిపోతాడు. హీరో చనిపోయిన తర్వాత ఒక మళ్ళీ కొడుకు పోతాడు, ఆ కొడుకు వచ్చి వీళ్ళని కసి తీసుకుంటాడు, అక్కడికి స్టోరీ అయిపోతుంది. అవి ఎన్నో సినిమా చూసాం, మన భరత్ నేను చూసాం, బెంగాల్ టైగర్ చూసాం. ఇక కొత్తగా ఏముంది అన్న ఫీలింగ్ కలిగినప్పటికీ కూడా, కానీ యాజ్ ఏ ఆడియన్స్గా నాకు నచ్చిన పాయింట్ చెప్తా. రామ్ చరణ్ అన్న గెటప్ చాలా బాగుంది. అసలు తను పోలీస్ గెటప్ స్టార్టింగ్లో ఒక 6 మార్కులు తక్కువ పడి ఐపీఎస్ అవుతాడు. ఆ సీన్ ఉంటుంది, చాలా బాగుంటుంది అన్న. మనం చూసాము, మన ఉంటాయి నా పేరు సూర్యలో అల్లాజీ ఎంత అగ్రెస్ ఉంటాడో, అట్లాంటి అగ్రెస్ ఉన్న వ్యక్తి ఒక్కసారి కలెక్టర్గా మారిన తర్వాత ఎంత కామ్గా ఎంతో పదవికి హెల్ప్ చేసిండు. అజ్జే సూర్యకి తనకు మధ్య జరిగిన సన్నివేశాలు ఏంటనేది చాలా బాగా అనిపిస్తుంది. స్టోరీ విషయానికి వస్తే మాత్రం స్టోరీ కొద్దిగా తగ్గిన ఫీలింగ్ వచ్చినప్పుడు కూడా. ఇంకోటి నేను బాగా విషయం ఏంటంటే 70 కోట్లు పెట్టారన్న సాంగ్స్కి. అట్లా 70 కోట్లు పెట్టినప్పుడు నాన్న హైరాణ సాంగ్ తీసేయడం ఎందుకు? అవునాడు కాదని నాన్న హైరాణ సాంగ్ హైయెస్ట్ వ్యూస్ వచ్చాయి, హైయెస్ట్ లైక్స్ వచ్చాయి. అది కూడా చాలా అరే బాగుందన్న ఫీలింగ్ ఉంది. అట్లాంటి సాంగ్ కట్ చేయడం వల్ల మాకు చాలా డిసప్పాయింట్ కలిగింది అన్నట్టు ఫ్రాంక్ యాజ్ ఏ రామ్ చరణ్ అన్న ఫ్యాన్గా. సో మేము అనుకున్న అరే అన్నని ఈసారి పుష్పం దాటేద్దాం, దంగలు ఇక్కడ కొట్టేద్దాం అన్న ఫామ్లో ఉన్నప్పుడు కూడా అసలు 25 మినిట్స్లో 1 crore కలెక్షన్ బుక్ మషలో వేసామన్న. సో నిజంగా ఈరోజు మాకు ఆ ఫీల్ బాధ తట్టుకోలేకపోతున్నాయి. ఏమని చెప్పాను, అరే శంకర్ ఇట్లా మోసం చేసిన ఫీలింగ్ వచ్చింది. సో ఎటకెళ్ళకైతే నాకైతే మనసు జారిపోయింది అన్నట్టు. ఇప్పుడు చాలా బాధపడ్డాను నేను. అసలు మేము ఊహించుకోలేదు. మేము మా పవర్ చూద్దాం అనుకున్నాం, కానీ ఏం చేయలేకపోయాం. ఎటకెళ్ళకైతే యావరేజ్ మూవీ. మరి అంత ఇట్టు కొట్టేస్తుంది, బాహుబలి రికార్డు లేపేస్తుంది, దంగల్ రికార్డు లేపేస్తుంది అని చెప్పలేము. సినిమా అయితే యావరేజ్గా బాగుంది. ప్రతి వన్ టైం మార్చు ప్రతి ఒక్కరు బాగా కన్నది. గేమ్ చేంజర్ అనడానికన్నా కూడా గేమ్ ఓవర్ మన శంకర్ లైఫ్కి, అదేమిటో దిల్ రాజు ప్రొడక్షన్కి గేమ్ ఓవర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన డబ్బులకి వర్త్ రాలేదు మన ఫీలింగ్ అయితే కనిపిస్తుంది మన ఆ స్టోరీకి లైన్కి. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది భయ్య? అంటే చిన్న స్టోరీ అన్న. నిజంగా కేరా అద్వాని అసలు కొద్దిసేపు ఉంటుంది, కొద్దిసేపు వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది, మధ్యలో వెళ్ళిపోతుంది. కానీ అంజలి మ్యామ్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్. అంజలి పర్ఫార్మెన్స్, రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్, మన శ్రీకాంత్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఆయన అవుట్ స్టాండింగ్. తన సీఎం ఉంటాడు, తన తప్పును తెలుసుకొని ఆ శ్రీకాంతే హీరోకి వెనుపట్టు ఉడుస్తాడు. సస్పెన్స్ అవ్వడు సినిమాలో. సో ఆ టైంలో వాళ్ళ ఎట్లా జరిగింది, శ్రీకాంత్ మన సముద్ర కానీ మెయిన్గా మన ఎస్జే సూర్య పీక్స్ పర్ఫార్మెన్స్. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తను నుంచుంటే మాత్రం సినిమానే మొత్తం హీరో అని చెప్పేటాళ్ళు అనమాట. ట్రిపుల్ చూస్తే మన రామ్ చరణ్కి ఏంటో ఇట్లా గొడవ, ఇట్లా ఒకరు ఫ్యాన్ బేస్ ఎట్లా కొట్టుకున్నారో, నిజంగా సినిమా వచ్చిన తర్వాత ఎస్జే సూర్య ఫ్యాన్స్ అట్లా కొట్టుకుంటారు అనమాట. అరే మా హీరోనే గొప్ప, మావాడు గొప్ప అన్నట్టు ఉంటుంది. యాజ్ ఎ పొలిటికల్ డ్రామా మూవీ, కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చెప్పలేం, కానీ వన్ టైం వాచ్ కూడా ప్రతి ఒక్కరు బాగా నచ్చుద్ది. సినిమాలో మైనస్ ఏంటి భయ్య? సినిమాలో మైనస్ అంటే రొటీన్ స్టోరీ, అదే స్టోరీ బట్టి ల్యాగ్ చేయడం అని. ఒక సాంగ్ ఉదాహరణ గేమ్ చేంజర్ అనే సాంగ్ ఉంటుంది కదా, అదే సాంగ్ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎందుకు వస్తుందా ఈ సాంగ్ అన్న ఫీలింగ్ వస్తుంటుంది నిజంగా. అది కానీ నాకు మెయిన్గా డిసప్పాయింట్ అయ్యి వచ్చి నాన్న హైరాణ సాంగ్ లేపడం చాలా డిసప్పాయింట్ అయినా. అది కానీ రొటీన్ ప్లాట్ ఉండడం చాలా మైనస్ అయింది. మేము అసలు ఊహించలేము. కానీ 1% కూడా రామ్ చరణ్ గెటప్ తగ్గిందంటే మాత్రం ఊరుకున్నాను. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ తగ్గిందంటే మాత్రం నేను ఊరుకోను. అంత బాగుంది పర్ఫార్మెన్స్. పుష్ప 2 రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది అంటారా? కష్టం అనుకోవచ్చు అన్న. 100% జెన్యూన్ చెప్తున్నా, కష్టం, చాలా కష్టం. ఓకే, పొంగల్కి ఇంకా 2 మూవీస్ వస్తున్నాయి కదా, ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? ఇస్తాను అనుకుంటున్నా. గేమ్ చేంజర్ కొద్దిగా అటు ఇట్ అయింది కాబట్టి మేబీ డాకు మారే ఛాన్స్ ఉంది.